Good morning, all of you. My name is Nageshwar. Welcome back to my channel, Rao's Institute of English, Grammar and Spoken English. ఇప్పుడు మనం ఈ వీడియోలో వైల్ అనే పదాన్ని ఎలా ఉపయోగించాలి. వైల్ అనే పదానికి తెలుగులో మనం సమయంలో అనే అర్థాన్ని తీసుకోవచ్చు. ఈ వైల్ అనే పదాన్ని వాక్యాల్లో మనం ఎలా ఉపయోగించవచ్చు. ఈ వీడియోలో మనం కొన్ని వాక్యాల్ని ప్రాక్టీస్ చేద్దాం. వైల్ అంటే సమయంలో. ఫర్ ఎగ్జాంపుల్, వెళుతూ ఉన్న సమయంలో వైల్ గోయింగ్. తింటూ ఉన్న సమయంలో వైల్ ఈటింగ్. నడుపుతూ ఉన్న సమయంలో వైల్ డ్రైవింగ్. నడుపుతూ ఉన్న సమయంలో వైల్ డ్రైవింగ్. మాట్లాడుతూ ఉన్న సమయంలో వైల్ స్పీకింగ్. పని చేస్తూ ఉన్న సమయంలో వైల్ వర్కింగ్. ఈ విధంగా వైల్ అనే పదాన్ని మనం వాక్యాల్లో ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఈ వైల్ అనే పదాన్ని ఉపయోగించి కొన్ని వాక్యాలను ప్రాక్టీస్ చేద్దాం. ప్రాక్టీస్ అంటే ఎలా? మాతో పాటు మీరు కూడా మేము రిపీట్ చేసినట్టుగా మీరు కూడా రిపీట్ చేస్తూ ఉండాలి. ఒక వాక్యాన్ని మనం వ్యక్తం చేయాలంటే ఆ వాక్యాన్ని ఒక 10 times అయినా మనం రిపీట్ చేయాలి, పదే పదే. ఎలా? వెళ్తూ ఉన్న సమయంలో వైల్ గోయింగ్, వైల్ గోయింగ్, వైల్ గోయింగ్. పని చేస్తూ ఉన్న సమయంలో వైల్ వర్కింగ్, వైల్ వర్కింగ్, వైల్ వర్కింగ్. నడుపుతూ ఉన్న సమయంలో వైల్ డ్రైవింగ్, వైల్ డ్రైవింగ్. ఇలా మనం ఒక వాక్యాన్ని కనీసం ఒక 10 times అయినా చెప్పడం ద్వారా, పలకడం ద్వారా మన ప్రొనౌన్సియేషన్ పాలిష్ అవుతుంది. అంతేకాదు, ఇంగ్లీష్ మాట్లాడే సమయంలో వైల్ స్పీకింగ్ ఇంగ్లీష్ మనం ఈజీగా వాక్యాల్ని వ్యక్తం చేయగలం. సో ఈ వైల్ అనే పదాన్ని ఉపయోగించి కొన్ని వాక్యాల్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. ఈరోజు కొన్ని వాక్యాల్ని ప్రాక్టీస్ చేద్దాం వైల్ అనే పదాన్ని ఉపయోగిస్తూ. నడిపే సమయంలో మొబైల్ ఉపయోగించవద్దు. డోంట్ యూజ్ మొబైల్ వైల్ డ్రైవింగ్. మళ్ళీ రెండోసారి, సెకండ్ టైం నేను రిపీట్ చేస్తాను, మీరు కూడా రిపీట్ చేయండి. డోంట్ యూజ్ మొబైల్ వైల్ డ్రైవింగ్. బండి నడుపుతున్న సమయంలో మొబైల్ ఉపయోగించవద్దు. డోంట్ యూజ్ మొబైల్ వైల్ డ్రైవింగ్ ఏ బైక్. వైల్ ఇంగ్లీష్ మాట్లాడే సమయంలో భయపడొద్దు. డోంట్ ఫియర్ వైల్ స్పీకింగ్ ఇంగ్లీష్. డోంట్ ఫియర్ వైల్ స్పీకింగ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్న సమయంలో భయపడవద్దు. డోంట్ ఫియర్ వైల్ స్పీకింగ్ ఇంగ్లీష్. డోంట్ ఫియర్ వైల్ స్పీకింగ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ మాట్లాడే సమయంలో మీ ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. డోంట్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్ వైల్ స్పీకింగ్ ఇంగ్లీష్. డోంట్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్ వైల్ స్పీకింగ్ ఇంగ్లీష్. డోంట్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్ వైల్ స్పీకింగ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్న సమయంలో మీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. డోంట్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్
while speaking English. Don't lose your confidence while speaking English. క్లాస్ చెప్తూ ఉన్న సమయంలో అల్లరి చేయొద్దు. క్లాస్ చెప్తూ ఉన్న సమయంలో అల్లరి చేయొద్దు. Don't make a noise while explaining a lesson. క్లాస్ చెప్తూ ఉన్న సమయంలో అల్లరి చేయొద్దు. Don't make a noise while explaining any lesson. క్లాస్ చెప్తూ ఉన్న సమయంలో అల్లరి చేయొద్దు. Don't make a noise while explaining any lesson. Don't playing. పని చేస్తూ ఉన్న సమయంలో నన్ను చిరాకు పెట్టొద్దు. Don't disturb me while working. పని చేస్తూ ఉన్న సమయంలో నన్ను చిరాకు పెట్టొద్దు. Don't disturb me while working. మాతో పాటు మీరు కూడా రిపీట్ చేస్తే మేము రిపీట్ చేసినట్టుగా అప్పుడు మీకు ఎక్స్ప్రెస్ చేయడానికి ఈజీగా మీరు యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ థాట్స్, సెండ్ sentences and words from your mouth while speaking English. Okay, while speaking English. భోంచేసే సమయంలో మాట్లాడవద్దు. Don't speak while having meals. Don't speak while having lunch. భోంచేసే సమయంలో మాట్లాడవద్దు. Don't speak while having lunch. Don't speak while having lunch. నేను ఇంగ్లీష్ మాట్లాడే సమయంలో భయపడవద్దు. Don't fear while speaking English. నన్ను చిరాకు పెట్టొద్దు. పని చేసుకునే సమయంలో నన్ను చిరాకు పెట్టొద్దు. Don't disturb me while working. కూరగాయలు తరిగే సమయంలో దిక్కులు చూడొద్దు. Don't look around while chopping vegetables. కూరగాయలు తరిగే సమయంలో దిక్కులు చూడొద్దు. Don't look around while chopping vegetables. Don't look around while chopping vegetables. నేను పిలిచే సమయంలో మీరు జాగ్రత్తగా వినండి. Listen to me carefully while calling you. Speaking. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. Listen to me carefully while speaking. చదువుతున్న సమయంలో అతన్ని చిరాకు పెట్టొద్దు. Don't disturb him while reading.
Don't disturb him while reading. I think you understand how to use the word while in a sentence. So understand, but if we understand how to use, it's not enough. Next step is we have to practice it. We have to say each and every sentence. We have to repeat each and every sentence for 3 or 4 times. Then we can express our ideas and thoughts while speaking English. Okay, I hope you can understand. Okay, happy learning. Thank you.